కానీ మీ ఆకారాన్ని ఒకసారి మార్చి చూడండి. అసలు ఈ దేవసేనకి రేపొచ్చే రెస్పాన్స్ చూడండి. అంటే మీరు ఆలోచిస్తున్నారు నిజమే లేదు స్వరూప. వేసుకుందామా? ఇంత సాంప్రదాయంగా ఉన్న నువ్వు కూడా నా గురించి ఇంతగా ఇలా అయితే యెస్. బావుంటుందనే ఒపీనియన్ నువ్వు అనిపిస్తుంది. చెప్పావంటే నువ్వు ఆ! స్ట్రెయిట్ ఫార్వర్డ్ నువ్వు. యెస్. అవును. ఇంక ఏదున్నా అక్కర్లేదు. ఇది దాగుడు బాలేదండి మూతలాగా మీ వద్దు. దాంట్లో, ఇది బాలేదని నా లోపాన్ని ఎత్తి లోపం చూపించే అనట్లేదు. లోపాన్ని ఎత్తి దయచేసి చూసే వాళ్ళే మన స్నేహితులు. మన అవునేమో. ఆత్మీయులు. కాకపోతే లోపం కాదు. మీకొక నిండుదనం కావాలి. ఆ! ఇప్పుడు మీరు సగం మాత్రమే అమ్మలా ఉన్నారు. మీకొక నిండుతనం, పరిపూర్ణత రావాలి అంటే మీరు అమ్మ చీర కట్టుకోండి ముందు. అమ్మ చీరతో స్టార్ట్ చేయండి. అమ్మ గాజులేమైనా ఉంటే లేదంటే అక్కయ్యలే వేసుకోండి చే మీరు. అంత ఒక్కసారి సాహసం కొన్ని చేయలేను ఫోటోస్ స్వరూప. కాదు. ఒక్కటి అమ్మ మీరు ఎళ్ళిపోయిన తర్వాత నేనిలా మారాను అన్నారా? హ్మ్. అంటే ఆవిడ ఒక మార్గాన్ని వేశారు మీకు. మీకు తెలియకుండానే ఒక మార్గాన్ని. అంటే మీరెందుకు అంటే బొట్టు పెట్టారు? తల్లిగా ఆమె నావన్నీ గమనిచ్చింది. నా గమనించి బిడ్డ బయట పడలేకపోతున్నాడు. యెస్. నా బిడ్డ చిత్రవధకు గురైతున్నారు లోలోపల కుమిలి. లోపల ఇద్దరు ఎంతమంది చేతిలో వ్యక్తులున్నారు ఆయనలో. ఇలా ఉండి ఎంతమంది చేతుల్లో నా బిడ్డ నాశనం అయిపోతారో. యెస్. ఎంతమంది ఏం చేస్తారో నా బిడ్డని. ఈ తపన మటుకెక్కువ ఉంది అమ్మకు. ఈ అందుకే ఎవరితో ఆపరేషన్ స్నేహం చేయనీదు. ఒక్క చేయనీయలేదమ్మ. అబ్బాయితో మాత్రం చేయించింది. ఎందుకు తెలుసా? చేయనిచ్చింది. ఏదో దొరికిద్ది ఆ! అక్కడన్న ఆ అబ్బాయితో ఆధారం. ఎందుకు చేయించిందంటే, ఆమెంత ప్రేమగా ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ చూసుకున్నారు నన్ను. హ్మ్. అర్థం చేసుకున్నాడు ముందు. ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా భద్రంగా తీసుకొచ్చేసి మా అమ్మకి అప్పచెప్తారు. ఎంత భలే అనిపించి ఉంటది గదా! ఆ కేరింగ్ ఆ అవన్నీ. కేరింగ్ అంటేనే ఎవరికైనా ఇష్టం గదా! హ్మ్. ఇప్పుడు ఒక ఒక ఆడపిల్ల, ఆడపడుచు హ్మ్. కుటుంబంలో ఉండి తల్లి దగ్గర నుండి పుట్టింటి నుంచి మెట్టినింటికి పోయేటప్పుడు, భర్త దగ్గరికి పోయేటప్పుడు, హ్మ్. ఇలా కేరింగ్ తీసే భర్త నాకు రావాలి. హ్మ్. ఇలాంటి కేరింగ్ మా అమ్మలాగా, మా నాన్నలాగా చూసుకునే భర్త. హ్మ్. ఆ భర్తలో తల్లి, తండ్రిని చూసుకోవాలి నేను. హ్మ్. అలాంటి భర్త నాకు కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందిగా. కరెక్టే అదేగా. గదా! ఆడది కోరుకునే వరాలు రెండే రెండు. చక్కని సంసారం, చల్లని సంతానం అన్నట్టు హ్మ్. అక్కడే జీవితం ఆడదానికి. అబ్బా! తను ఆడ మనిషిగా జీవితాన్ని కోరుకుంటున్నారు అనేది చెప్పేసారు ఒక్క పాటలో మీరు. చెప్పేసానా? అది. నీ కళ్ళలో నీళ్ళు ఆన్సర్ తెప్పిస్తున్నాను నేను. వచ్చేసింది మీ ప్రశ్నకి. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఎంత స్ట్రగుల్ ఇది. ఆపరేషన్ చేయించుకోలేదు కాబట్టి నేను ఆడ మనిషిని కాదు అని మీకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. అంటే వాళ్ళందరూ ఆపరేషన్ చేయించుకొని ఇలా ఒక ఆడ రూపు తెచ్చుకున్నారు. నేను చేయించుకోలేను. యాక్చువల్‌గా మనసులో ఒక మనిషిని చూడాలనుకుంటే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అక్కర్లేదు. లేదు. అందుకే నేను చెప్పాను. మీరు ఇమ్మీడియేట్‌గా అమ్మ చీర కట్టేసుకోండి. అమ్మ గాజులేసుకోండి. మీ ప్రశ్నకి మీరే సమాధానం ఇచ్చుకోండి. ఎందుకంటే ఇప్పటికే మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తూ పోతున్నారు. మీరే కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మీకే తెలియలేదు ఇన్ని రోజులు ఏంటి అని. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇలాగా ఆవిడలాగా బొట్టు పెట్టుకోమని చెప్పారు. సరే ఆడ మనిషిలాగా లిప్‌స్టిక్ వేసుకున్నారు. ఓ జుట్టు పెంచుకోవాలనే ఆలోచనొచ్చింది. చక్కగా అమ్మలాగా ముడి వేసుకోండి. ఇంకా జుట్టు పెరిగాక ఇంత జడేసుకోండి చాలు. చీర కట్టుకోండి. ఎంచక్కగా కంఫర్ట్‌గా లేదు అంటే ఇలాంటిదేదో నార్మల్ చీర కట్టేసుకోండి. అమ్మలాంటివి నేను హ్యాండిల్ చేయను. అవును. అప్పుడు మీకు ఒక తోడు దొరకచ్చు. మీ వయసుకు తగిన తోడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ తోడు కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు లేరనుకుంటున్నారు? ఇంత ప్రేమని ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆడవాళ్ళకి పుట్టినోళ్ళు ఇంత ప్రేమిస్తున్నారా అందరూ? అంతేగా. లేదు. ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యా బాధితులు ఒక హ్మ్. ఆడ మనిషి ప్రేమ కోసం చూస్తున్నోళ్ళున్నారో తెలుసా? ఉన్నారు. ఆ ప్రేమ మీ దగ్గరుంది. నిజంగా ఉన్నారు ఎక్కడో మీ ఏమోమ్మా! నేను ప్రేమను పొందే కాలానికి అదృష్టవంతులు. వదిలేసాను ఈ విషయాన్ని. ఏమో నువ్వు ఆ చెప్పాక కాలం ఆలోచిస్తాను. ఈరోజు ఆ కాలం నువ్వు ఈ చెప్పాక టైం ఇదేనేమో ఆలోచిస్తాను. దేవసేన గారు. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే భలే ఉంది. భలే ప్రేమగా ఉన్నారు. ఇలాంటి ప్రేమ ఇంకెవరో మగవాళ్ళకి దక్కాలండి. సో, అందరికి నేనుంటే అదొక సరదాగా, హ్మ్. ఆనందంగా, పెద్దరికంగా గూడా ఉన్నారు ఒక మీరు. ఒక పెద్దరికంగా ఉంటాను. ఆ! కొంచెం తోడుగా, మంచిగా, నవ్వుతూ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది దేవసేన ఉంటే హ్మ్. అని అనుకుంటుంటే అది నిజమే అనిపిస్తుంది నాకు గూడా. హ్మ్. నేనుంటే ఎంత సరదాగా ఆ! ఉంటుందేమో అని. ఎందుకు ఇప్పుడు ఇలాగ ఎటు కాకుండా ఇలా ప్యాంట్ షర్ట్ అసలు ఏసుకొని అమ్మ కూడా ఆ! ఇంట్లో అందరున్నా కూడా నేను లేని కొరత అమ్మ ఎదురు చూస్తూనే ఉంటుంది. మా అక్కగారు అందరూ ఎదురు చూస్తుంటారు. వస్తే గలగల గలగల నవ్వుతూ మాట్లాడుతూ "ఏం నలుగురు చేసావమ్మా? ఇది ఆడపిల్లలు చేసావమ్మా? అది చేసావా?" అల్లరి, అల్లరి, అల్లరి ఇంట్లో. మా అక్క వాళ్ళుండి, బావలుండి, పిల్లలుండి, మా అమ్ముండి, మా అమ్మమ్ముండి, మా ఆ! మామయ్యుండి ఎవరైనా ఉండని. నేనుంటే అదెందుకు అదొక హ్మ్. వాళ్ళకి కల, హ్మ్. ఆనందం. లేదు. మీలాంటి వాళ్ళు ఇంకెంతో మందికి సమాధానం చెప్పగలరు. ధైర్యం చెప్పగలరు. లేదు. మీ కన్‌ఫ్యూజన్ గాదు. మీరింకా కొంచెం సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు దేవసేన గారు. లేదు. మనం పెట్టేద్దాం దానికి ఫుల్ నేను దీని స్టాపు. గురించి పెద్దగా అంత డీప్ అండ్ డెప్త్‌కి పోలేదు. ఎళ్ళలేదు మీరు. వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఎందుకంటే నేను అసలు అవును. కేర్ కూడా చేయను. యెస్. అవును. అర్థమైంది నేను నాకు. పాజిటివ్‌గున్న నా వీడియో‌లోకి పాజిటివ్‌గా ఉండే వాటిని తీసుకుంటా. హ్మ్. నెగెటివ్‌గా ఏమైనా పెట్టారనుకోండి, హ్మ్. వాటికి నేను తాకి తలచను. హ్మ్.
చెడు చేసే వాళ్ళను దూరం పెట్టేస్తాను. ఉమ్, బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళని పట్టించుకోను. ఉమ్, చెడుననేది డస్ట్‌బిన్‌లో ఏస్తాను. మంచి ఉమ్, వరకే వెళ్తుంటా నేను. అవును. కానీ నన్ను కూడా కల్మషం చేసే మనుషులు తయారయ్యారు. అవుతారండి. ఏంటంటే మంచిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. ఏదో ఏదో అంటారు నెగెటివ్. చూడండి. ఒక ఆవుని తీసుకెళ్తూ ఉంటే హ్మ్. ఆవు కాదు పంది, పంది, పంది అంటే అది తీసుకెళ్ళేవాడు గూడా అది పంది అవును. పిల్లని నిజమే అని వదిలేస్తానని చెప్పి వదిలేస్తారు. అట్లా తయారైంది జనం. అక్కర్లేదు. అలాంటి అవకాశం మనం ఎవరికీ ఇవ్వద్దు. నేను దేవసేనని. మా అమ్మ హ్మ్. నాకొక రూట్ వేసెళ్ళింది. ఏమో ఎందుకు మొదలయ్యాయి ఈ ఇన్‌స్టా ఎందుకు? ఈ టిక్‌టాక్ ఎందుకు? ఈ నాకు జబర్దస్త్ ఆశ్చర్యం ఎందుకు? వేస్తుందంటే ఆ! ఆ జాబ్ ఏంటి? ఆ ఇంట్లో ఉన్న ఆ! పద్ధతి ఏంటి? నేను ఆ! చదివింది చూసావుగా నా ఫోటోస్, చూసాను. నా సన్మానాలని అలా ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు నన్ను ఆ! చేస్తారా? అవును. ఆ! హ్మ్. చేశారు. నేను మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఖచ్చితంగా. ఈసారి మీరు చీరలో వస్తారు, గాజుల్లో వస్తారు. మీరు కొన్ని వీడియోస్ చేశాకే చేస్తాను నేను అది మిమ్మల్ని. జరగదనుకుంటాను. జరుగుతుంది. ఎందుకంటే మీలో నాకు కనిపిస్తుంది మీ అమ్మగారు ఇది హ్మ్. మీ మనసు తప్పిస్తుంది గానీ ఎందుకో ఏమో ఇది కంఫర్ట్‌గా అనుకుంటున్నారేమో ఈ ప్యాంట్ షర్ట్ మీరసలు. హ్మ్. ఎంత అలా బావుంటారో ఉంటే తెలుసా వాల్యూ మీరు? వస్తదా? ఇలా ఉంటే వాల్యూ లేదు ఉండదు. లేదు. అదే ఎలా వాల్యూ. ఉండాలో, ఎలా లే చేయాలో నాకే అర్థం కాదు. అగమ్య గోచరంగా ఉంది జీవితం. అందుకే. లేదు 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 లేదు. మీకు మీకు ఒక క్లారిటీలో ఉన్నారు మీరిప్పుడు. కానీ ఇంకొంచెం ఆలోచిస్తున్నారు. దొరుకుతుంది మీకు త్వరలోనే మీ ప్రశ్నకి సమాధానం గూడా. లేదు హ్మ్. స్వరూప. నేనసలు ఈ వీడియోలో మానేసేసి లైఫ్‌ను గౌరవ మర్యాదగా ఇప్పుడు గౌరవ మర్యాదగా అయ్యో! ఉన్నాను హ్మ్. అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే జనాలు ఉన్నీరేమో నా ఫ్యాన్స్ వాళ్ళంతా. ఉండనివ్వరు మిమ్మల్ని. నేను ఎందుకంటున్నానంటే, హ్మ్. ఎంత మాట్లాడుతున్నారండి. ఎంత పెద్దరికం ఉంది మీలో. ఇవి మీరు అమ్మలాగా కూర్చొని 4 మాటలు చెప్పండి. ఎంతమంది వింటారో. అంతే గదా! ఇప్పుడు ఎంత ఎంత మెచ్యూరిటీ జీవితాన్ని బానే చూసారు మీరు దగ్గర నుంచి. చదివాను. చదివేశారు. చదివాను. సో, మీ దగ్గర చాలా జీవిత సారం ఉంది. నిలబడండి, కూర్చోండి చక్కగా అమ్మలాగా. అలా అలా చదివాను కాబట్టి కొందరికి మంచి చెప్తానమ్మా. హ్మ్. మంచి ఈ కాలంలో రుచించదు. అవును. ఎంకరేజ్ చేసేవాళ్ళంటే బాగా ఇష్టపడతారు గానీ, హ్మ్. నేనింక చూసి చూసి మంచి చెప్పడం మానేశా. హ్మ్. ఇప్పుడు ఒకరున్నారు, మన ముందే చేస్తుంటారు. హ్మ్. నేను కూడా చూసి చూడనట్టు పోతున్నా. హ్మ్. ఇది తప్పు. యాక్చువల్‌గా ఇది తప్పు చెయ్యొద్దనే మనస్తత్వం నాది. అది చెప్పి చెడ్డయితున్నాను. నేను వీడియోస్ రూపంలో చెప్పండి మీరు. కానీ ఒకే రూపంలో చెప్పాలి మీరు. చక్కగా రోజు ఆహ్, కొ అలాగా. మా అక్క తారక్క అని హ్మ్. విజయవాడలో ఉన్నారు. చాలా ఔన్నత్యమైన వ్యక్తి. అక్క ఇదే మాట చెప్పారు. హ్మ్. లేదు దేవసేన నీ మాటలు చాలా చక్కగుంటాయి మా హ్మ్. కొన్ని కొన్ని మంచి మంచివి అంటారు చూడండి కొటేషన్స్ అలాంటివి చెప్పు. హ్మ్. ఆ కొటేషన్స్ ఎంత బావుంటాయంటే చక్కగా నువ్వు హ్మ్. చెప్తే ఓ రేంజ్‌కెళ్ళిపోతావు చెప్పమ్మా అవును. అనంటే, వాటికి కూడా విలువ నేను ఆ మాటకి పెరిగిద్ది. అడిగా అక్క మంచియి చెప్తే వింటారా సూక్తులు ఎవరైనా అని. హ్మ్. లేదు లేదు. కొందరు చెప్తే అసహ్యంగా ఉంటుంది. కొందరు చెప్తే వినాలనిపిస్తుంది. నువ్వు చెప్తే వినాలనిపిస్తుంది కాబట్టి నువ్వు చెప్పు అని హ్మ్. మొన్ననే చెప్పారు అక్క. అవును. బావుంది. నాకే అనిపించింది గదా! నాకు చూడండి అసలు ఏంటి ఇదొక లైవ్ అని గాని, ఇదొక ఇంటర్వ్యూ గాని అని అనిపించట్లేదు దేవసేన గారు అవును. నాకు. ఇంతమంది స్టాఫ్‌లో నువ్వు ఆశ్చర్యపోయి ఎలా ఏం చేయాలి ఇంటర్వ్యూ నేను? ఆ! అసలు దేవసేన ఏంటి? తన జీవితం ఏంటి? అని అన్నావంట. ఆ! అన్నాను నేను. ఇప్పుడొచ్చేసి నువ్వు నాకు అడిక్ట్ అయిపోయేసి నా ఫ్యాన్ అవును. అయిపోయావు. నాకు మా పక్కింటి ఆంటీయో, లేదంటే ఎవరో బంధువులో మీరేమో నన్ను రాగానే ఆత్మీయురాల్లా ఉన్నారన్నారు. హ్మ్. కాసేపు మాట్లాడిన తర్వాత మీ పెద్దరికం, మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఇవి చూసిన తర్వాత నాకే మంచిగా అనిపిస్తుంది. నువ్వొచ్చి లేదు ఒక మాట అంటాను నాకు కళ్ళలో నీళ్ళొచ్చేసాయమ్మా. కదా! వచ్చి కూర్చుంటేనే ఒక మాట అన్నావు. హ్మ్. దేవసేన అందరు నీలో కామెడీ చూస్తున్నారు, హ్మ్. నవ్వులు చూస్తున్నారు, ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తున్నారు తప్ప, నీలో ఏదో ఒక పెద్ద అగాధము, పెద్ద ఆవేదన విషాదము, ఉంది. ఆవేదన ఏదో ఉందమ్మా అన్నావు. అంతర్మదన అంటూనే జరుగుతోంది. కళ్ళల్లో వచ్చేసిందా? వచ్చేసాయి. హ్మ్. అక్కడేదో కదిలిచ్చేసావు నా మనసుని. అవును. తెలిసిపోయింది నాకు. మీరు ఆ వీడియోస్ చేయడం వెనక మిమ్మల్ని మీరేదో పైకి నవ్వులు పూయిస్తున్నాననుకుంటున్నారు గానీ, కన్నీళ్ళని ఏమోమ్మా! నేనైతే ఒక దాచేస్తున్నారు. యాంకర్‌తో మాట్లాడినట్టు లేదు. ఆ! ఒక నా ఆత్మీయురాలతో, నా శ్రేయోభిలాషితో మాట్లాడినంత విధంగా ఉంది నాకు ఇంటర్వ్యూ. పర్వాలేదండి. నాకు కావాల్సింది గూడా ఇలాంటి జీవితాలను చదవడమే నాకు కావాలి. నాకేమి మనుషుల్ని చూసి అంచనా వేయకూడదమ్మా. అక్కర్లేదు. ఇప్పుడు జనాలు మనం చేసే వీడియోని చూసి ఎంత వల్గర్‌గా హ్మ్. ఊహించుకుంటారు. అది నటన. అవును. నేను నటన. కోరుకుండేది మీ అందరిని ఒకటే. హ్మ్. నటనగా చూడండి. పర్సనల్‌గా ఎందుకు ఇప్పుడు నేను ఒక అబ్బాయితో చేస్తాను. హ్మ్. బ్యాడ్‌గా పెడతారు. ఎందుకు పెడతారు? అది నటనగానే చూడండి.